కాన్సెప్చువల్ థింకింగ్ అనేది దాని మీద అవగాహన చాలా మందికి తక్కువ ఉంటుంది. అసలు కాన్సెప్చువల్ థింకింగ్ ఎలా చేయాలి, కాన్సెప్చువల్ థింకింగ్ అంటే ఏంటి? ఇంటర్వ్యూర్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, ఇది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీద నేను ఆలోచిస్తున్నాను అనుకోండి. ఈ మధ్య చాలా మంది ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉన్నారు. ప్రతిదానికి బాధపడడం ఎక్కువగా, సంతోషపడడం ఎక్కువగా, ఏడవడం, భావోద్వేగాలకి గురవుతున్నారు. అసలు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మీకు మంచి ఉదాహరణ మన క్రికెట్. ధోనిని గమనించండి. ధోని క్యాచ్ వదిలేసిన, బౌండరీ మిస్ చేసిన, వికెట్ పడిన, వికెట్ వెనకాల నుంచి గ్లోవ్స్ తీసుకుని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అంతే. ఇలా ప్లేయర్స్ని తీసుకుంటే వాళ్ళ భావోద్వేగాలు మనకు అర్థమవుతాయి. సిచ్యువేషన్ ఈజ్ సేమ్. కాన్సెప్చువల్ థింకింగ్ అనేది దాని మీద అవగాహన చాలా మందికి తక్కువ ఉంటుంది. అసలు కాన్సెప్చువల్ థింకింగ్ ఎలా చేయాలి, కాన్సెప్చువల్ థింకింగ్ అంటే ఏంటి? మామూలుగా ఆలోచన అంటే దాన్ని ఎటైనా నో బౌండరీస్. ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్లో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు. సో దర్ ఈస్ నో లిమిటేషన్ టు యువర్ థాట్ ప్రాసెస్. బట్ థాట్ ప్రాసెస్ వెన్ ఇట్ ఈస్ ఇన్ బౌండరీస్, అంటే ఒక 4 గోడల మధ్య లేకపోతే ఒక బౌండరీ మధ్యలో ఉన్నప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది కాన్సెప్చువల్ థింకింగ్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మీరు అన్నం వండడం లేదంటే ఏదన్నా ఒక డిష్ చేయటం అనుకోండి. డిష్ చేయటం అంటే ఏంటి? హల్వా తయారు చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. లేదు దానికన్నా కూడా నేను ఎడ్యుకేషన్ దాంట్లోకి వెళ్తాను. దానికన్నా అది బెటర్ కదా, ఎడ్యుకేషన్లోకి వెళ్తాను. ఎడ్యుకేషన్ వెళ్తా అంటే ఏంటి? ఇంటర్వ్యూకి ప్రిపేర్ వెళ్ళటం. అలా 3rd year లో ఉన్నాను నేను. కాన్సెప్చువల్ థింకింగ్. ఈ ఇంటర్వ్యూ వెళ్ళటం అనేది వైడ్ గా ఆలోచిస్తే ఆ ఇంటర్వ్యూ అని చాలా వస్తాయి. కానీ నేను కాన్సెప్చువల్ థింకింగ్ చేయాలంటే అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, ఇంటర్వ్యూర్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, ఇది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీద నేను ఆలోచిస్తున్నాను అనుకోండి. ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనగానే నేను యూట్యూబ్లోకి లేదా ఇంకో చోటకి వెళ్తే నా బోల్డ్ టెక్స్చువల్ నాలెడ్జ్, టెక్స్చువల్ మెటీరియల్ బోల్డ్ ఉంది. దాని మీద నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, అని నేను ఆలోచిస్తాను. అలాగే కాన్సెప్చువల్ థింకింగ్ అంటే, మీరు ఒక ఫ్రెషర్ నా దగ్గరకు వచ్చారు, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ గురించి చెప్తున్నాను. ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది అని మీకు నేను చెప్పాలి అంటే, ఇంటర్వ్యూ అంటే ఏంటో చెప్పాలి, ఇంటర్వ్యూని తెలుగులో ఏమంటారో చెప్పాలి, ఇంటర్వ్యూని ఎవరు చేస్తారో చెప్పాలి, ఎలా చేస్తారో చెప్పాలి. అప్పుడు మీకు కాన్సెప్చువల్ థింకింగ్ డెవలప్ అవుతుంది అనమాట. అదేంటి? విత్ ఇన్ బౌండరీస్ ఉంది కాబట్టి. ఎస్, అంతే. అదే మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటే దేర్ ఇస్ నో బౌండరీ, దాని కాన్సెప్చువల్ థింకింగ్ క్వాలిటీ కూడా ఉండదు. మనం వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ టాపిక్ which we have taken as a concept. We are concentrating on that within our boundaries, within our time. So being a psychologist, I mean to say MS చేశారు సైకాలజీలో కూడా. సో చాలా మంది ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు దాన్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్. కానీ ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తున్నారు. మెంటల్ హెల్తే కదా, ఏముందిలే, నేను బాధపడుతున్నా ఈరోజు, ఓకే నేను ఇవాళ బాధపడినా అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ హ్యాపీగా ఉన్నా, మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూస్గా వాళ్ళు బాధపడుతూ ఉంటారు, హ్యాపీ ఉంటారు. ఈ సిచ్యుయేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. దాని డిప్రెషన్ అని కూడా చాలా మంది గమనించుంటారు, వాళ్ళు తెలుసుకొని ఉంటారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మెంటల్ హెల్త్ ఇష్యూ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పాడు, దీనికి మందు లేదు అని చెప్పాడు. మీరు ఇప్పుడు మందు లేదు అని చెప్పితే మీరు వర్రీ అవుతే మందు వస్తుందా? లేదు. అంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు, సొల్యూషన్ వెతుక్కోవాలి. లేదు, మందు లేదని చెప్పేసాడు ఆయన. మందు లేదని చెప్పినప్పుడు సొల్యూషన్ లేనట్టే. సొల్యూషన్ లేని దానికి మీరు సొల్యూషన్ ఉంటుందేమో అని ఆలోచించవలసిన అవసరం లేదు. ఇట్ ఈస్ డిసైడెడ్. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏం పర్లేదండి తగ్గిపోతుంది, మందులు వేసుకోండి అని చెప్పాడు. దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదు. మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. అంటే ఏంటి? ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అన్నప్పుడు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అన్నప్పుడు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. 2 చోట్ల వరి అవ్వాల్సిన లేదు. 2 చోట్ల కామన్ ఏంటండి? ప్రాబ్లమే. ఇదే మన తేడా. మనం రేపొద్దున చేయబోయే పని గురించి, రేపు ఎవరినో కలవాలి, వాళ్ళని ఎలా కలవాలి, వాళ్ళు పెద్దోళ్ళు, నేను ఎలా కలిస్తే బాగుంటది,
ఇది భయపడడం వేరు, ప్లానింగ్ వేరు. మీరు భయపడుతున్నారు, ఆ భయపడడం ఎప్పుడైతే మీలో వస్తుందో ఆ డిప్రెషన్ చోటు చేసుకుంటది. ఒకటి మేడం, సొల్యూషన్ లేని దాని గురించి మనం ఆలోచించటం వలన ఎప్పుడు మనకు కలిగేది డిప్రెషన్ అండ్ సప్రెషన్. ఓకే, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ ఏంటి? ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటే ఉంది, హ్యాపీ, నో ప్రాబ్లం, సొల్యూషన్ ఇస్ దేర్. ప్రాబ్లం సొల్యూషన్ లేదు, నో సొల్యూషన్, డోంట్ వరీ. ఈ వరి అయితే సొల్యూషన్ వస్తా రాదు. అయితే కొంతమంది అంటారు నాకు అలవాటు అయిపోయింది ఆలోచించడం, ఓవర్ థింక్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ మధ్య ఓవర్ థింకర్స్ కూడా ఎక్కువ అయిపోయారు. ఒక చిన్న విషయానికి ఇంత ఆలోచిస్తుంటారు. వాళ్ళని ఆ ఓవర్ థింకింగ్ ని వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా తగ్గించుకోవాలి అసలు? ఇక్కడ ఏంటంటే చాలా మంది కొన్ని చెప్తూ ఉంటారు, మెడిటేషన్ చెయ్యండి, లేకపోతే ఇంకోటి చేయండి. అందరికీ మెడిటేషన్ చేయడం అవ్వదు. నేను ఒక జ్యోతిని ఊహించుకోండి అంటే నాకు వేరే జ్యోతి గుర్తుకొస్తుంది మెడిటేషన్ లో నాకు. అలాంటి అది మెడిటేషన్ అనేది సపరేట్. ఇక్కడ నేనేమంటానంటే, నువ్వు ఏదైతే ఆలోచించగలగాలని అనుకుంటున్నావో, ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నావో దాన్ని అతి తక్కువగా గుర్తు చేసుకుంటే, సపోజ్ నాకు చెయ్యి నొప్పి పెడుతుంది, కంటిన్యూస్ గా ఉంది వారం రోజులు, నేను ప్రతి క్షణం నా చెయ్యి నొప్పి పెడుతుంది, నా చెయ్యి నొప్పికి మందు లేదా అని ఆలోచిస్తూ ఉంటే నా చెయ్యి నొప్పి అలానే ఉంటుంది. కాసేపు మీకు తలనొప్పి వస్తుంది, మీకు తలనొప్పి వచ్చినప్పుడు మీకు తలనొప్పి నన్ను మందు అడిగారు, నేను మీకు వచ్చి కాలు మీద సుత్తో కొట్టాను, మీకు తలనొప్పి ఉంటుందా కాలు నొప్పి ఉంటుందా? రెండు ఉంటాయి, కానీ కాలు నొప్పి ఎక్కువ అయిపోతుంది. సుత్తుతో కొట్టాను, మీకు ఇంతగా మామూలుగా ఉంది, ఇప్పుడు సుత్తో కొట్టాను, ఏమైంది? మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కడ షిఫ్ట్ అయింది? కాలు మీద షిఫ్ట్ అయింది. ఇప్పుడు మీరు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తలనొప్పి గుర్తురాదు, కాలు నొప్పి గుర్తు, ఎందుకని కాలుకి తీవ్రమైన అయింది కాబట్టి. అలాగా మన చేంజ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది మనలోని డిప్రెషన్ తగ్గిస్తుంది, మన ఆలోచన మార్చుకునే విధంగా చేస్తుంది. నీకు ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఇది గుర్తుపెట్టుకుని, సపోజ్ ఇంకా సింపుల్ గా చెప్తాను, సినిమా థియేటర్కి వెళ్ళి 100% నేను ఫస్ట్ షో చూసేయాలి, నా ఫ్యాన్ సినిమా, నాకు టికెట్ దొరకలేదు. ఇప్పుడు మీరు డిప్రెషన్ గురవుతారు, అయ్యో చాలా జరిగిపోయింది. అదే నువ్వు చేంజ్ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళి, ఇంత రెస్ట్ లో చూడాలా, అంత అవసరమా, ఏముంది రేపు చూద్దాం అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మారుతుందా లేదా? సో మీకు ఆ డిప్రెషన్ అనేది రాదు కదా, రేపు చూద్దాంలే బాస్, సింపుల్. కానీ నువ్వు చూడాలి అనుకున్న ఆ తపన ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్నావో, నీ ఏకాగ్రతతో దాని మీద వెళ్ళేసరికి నీ ఆలోచనలు దాని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు, ఇప్పుడు మీరు అన్న లవ్ ఫెయిల్యూర్స్, దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. నేను ఆవిడ లేకపోతే బతకలేను అనుకుంటున్నాను, ఆవిడ లేకపోయిన ఈ 25 సంవత్సరాల ముందు పరిచయం అవ్వక ముందు నువ్వు బతకలేదా? బతికేవుగా, బ్రహ్మాండంగా ఉన్నావుగా. ఇప్పుడు 6 నెలల నుంచి పరిచయం అయింది, నేను బతకలేను అనుకుంటున్నాను. ఇది నీ ఆలోచన, అది అంతే తప్ప ఎక్కడ ఫోర్స్ఫుల్ గా రాలే అది. నువ్వు అలా ఈ ఆలోచన దృక్పథం నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, ఏదైతే నీకు సమస్య అనిపిస్తుందో దాన్ని తక్కువగా ఆలోచించడం మొదలుపెట్టు, దాన్ని పట్టించుకోవడం మానే, అది ఖచ్చితంగా నువ్వు హ్యాపీగా ఉంటావు. ఈ మధ్య చాలా మంది ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉన్నారు. ప్రతిదానికి బాధపడడం ఎక్కువగా, సంతోషపడడం ఎక్కువగా, ఏడవడం, ఇలా రకరకాల వాళ్ళ యొక్క ఏమంటారు భావోద్వేగాలకి గురవుతున్నారు. అసలు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మీకు ఒక చిన్న దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు మంచి ఉదాహరణ మన క్రికెట్ అండి. మనం ఒక 3-4 ప్లేయర్స్ తీసుకున్నాం. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఇండియా టీమ్ కు కోచ్ గా సెలెక్ట్ అయిన గౌతమ్ గంభీర్. ఈ 4 గెలిచినప్పుడు మీరు వాళ్ళ భావోద్వేగాలు, లేకపోతే ఒక వికెట్ పడినప్పుడు మీరు గమనించండి, ధోనిని గమనించండి. ధోని క్యాచ్ వదిలేసిన, బౌండరీ మిస్ చేసిన, వికెట్ పడిన, వికెట్ వెనకాల నుంచి గ్లోవ్స్ తీసుకుని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అంతే. ఎక్కడా కూడా ఇలా అని చేతులు ఊపేసి ఎగిరి గెంతేసేసి కసిరి సిచ్యువేషన్ ఒకటే. అదే సిచ్యువేషన్ విరాట్ కోహ్లీ ఇలా అని ఆడి మీద అరిచి ఇట్లా చేస్తాడు. అంటే నేను వాళ్ళని విమర్శించ, భావోద్వేగం గురించి చెప్తాను. గౌతమ్ గంభీర్ కామ్గా తర్వాత రాహుల్ ద్రవిడ్, ఇలా ప్లేయర్స్ తీసుకుంటే వాళ్ళ భావోద్వేగాలు మనకు అర్థమవుతాయి. సిచ్యువేషన్ ఈజ్ సేమ్ బట్ ఇమోషన్స్ ఆర్ డిఫరెంట్. మీరు ఓడిపోతే, అంటే చెప్తాను చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు టెన్నిస్ లో ఉంది, హన్నా మాండ్లికోవా అని ఒక అమ్మాయి ఉందండి. అది ఓడిపోయినప్పుడు ఎవరితో మాట్లాడదు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఆవిడ ఎమోషన్ ఏంటంటే, నాకు అమ్మ దగ్గర ఐ విల్ గెట్ సాటిస్ఫాక్షన్. ఇంకొక వాళ్ళు ఉన్నారు, ఇంకో టెన్నిస్ ప్లేయర్, వాళ్ళు గెలిచినప్పుడు, అది ఓడిపోయినప్పుడు ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చుని ఎందుకు ఓడిపోయామో మాట్లాడతారు. ఇంకొక టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు, వాళ్ళు ఓడిపోయినప్పుడు
ఎవరితో మాట్లాడు, సీరియస్ గా ర్యాకెట్ తీసుకుని ముగ్గురికి సిచ్యుయేషన్ సేమ్ కదా, ఓడిపోవటమే. సో కానీ మరి రియాక్ట్ ముగ్గురు రియాక్షన్స్ ఎలా ఉన్నాయి కరెక్ట్. అంటే ఇవి భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలు కంటిన్యూస్ గా మనం మానిటర్ చెయ్యాలి అంటే దానికి ప్రాక్టీస్ కావాలి. మీకు నా మీద కోపం వచ్చింది, నన్ను తిట్టాలి అని మీకు అనిపించినప్పుడు మీరు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళి తిట్టలేరుగా. అక్కడెక్కడో తిట్టుకున్నారు, నాకు వినపడుతుందా? వినపడదు. సో నన్ను తిట్టినట్టు కాదు కదా అది. అదేంటి మీరు ప్రాక్టీస్ చేశారు అక్కడికి వెళ్ళి. అలాగే ఎవరినో ఏదో అనాలి అన్నప్పుడు కామ్గా దాని గురించి మర్చిపోయి దూరం వెళ్ళిపోయారు. లేకపోతే కోపం వచ్చింది, కూల్, ఒక 10 అదే నెంబర్ చెప్తుంటారు, 10 లెక్క పెట్టండి, 100 లెక్క పెట్టండి. నువ్వు 15 లెక్క పెట్టినా 20 లెక్క పెట్టినా నీ ఎమోషన్ నీ కంట్రోల్లో ఉండాలి. కాబట్టి నీకు ఎలా చేయాల్సి అలా చేయి. దాన్ని యూ మేక్ ఇట్ డిస్టెంట్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ రెసిస్టెంట్. సో మీరు చాలా మందికి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, అండ్ ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మనిషికి ఉండాల్సింది లీడర్షిప్ క్వాలిటీస్. సో ఎలా బిల్డ్ చేసుకోవాలి అసలు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే? యాక్చువల్గా మనం లీడర్షిప్ అనే దాన్ని మనం అంటే పరిశ్రమలు, ఇండస్ట్రీస్ పరిభాషలో చెప్పాలంటే మనం జనరల్గా 2 కేటగిరీస్ ఉంటారు. ఏంటి? లీడర్స్ అని, మేనేజర్స్ అని. అసలు లీడర్ అనేవాళ్ళని మనం ఎవరంటామో ముందు తెలుసుకోవాలండి. లీడర్ అనేవాడు స్పెసిఫిక్గా ఇతను అని చెప్పడానికి లేదు. లీడరు అని చెప్పాలి అంటే వెనకాల ఖచ్చితంగా ఒక ఫాలోవర్ ఉండాలి. అంతేనా కదా? ఇప్పుడు లాస్యా ఈజ్ ఎ లీడర్, యువర్ ఎ లీడర్. నేను మిమ్మల్ని లీడర్ ఎప్పుడు అనాలి? వెన్ యువర్ లీడింగ్ అంటే వెనకాల మీకు ఎవరో ఒకరు ఉండాలి, ఖచ్చితంగా మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉండాలి. లేనప్పుడు మీరు లీడర్లు అవుతారు. మీరు ఒక్కరే ఉన్నారు, లీడర్ కాలేరు కదా. మనం 10 మందిని లీడ్ చేయాలి. లీడ్ చేయాలంటే మీ వెనకాల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటాం, అమ్మా అన్నా వేసేరా అంటాడు అంటే ఏంటి? వెనకాల 10 మంది ఉన్నారు. అది లీడర్షిప్ అంటారా? లీడర్ నమ్ముతున్నారు ఫాలోవర్స్. నేను చెప్పేది అది లీడర్షిప్ అంటారా? ఫాలోవర్స్ వాళ్ళు అంటే ఇతను దూకమంటే దూకుతున్నారు, మరే కొట్టండ్రా అంటే కొడుతున్నారంటే లీడర్, వెనకాల ఫాలోవర్స్ ఉన్నారు. లీడర్షిప్ అనే క్వాలిటీ చెప్పాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ ఫాలోవర్. పీపుల్ షుడ్ ఫాలో యూ, పీపుల్ షుడ్ టేక్ యూ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఒక లీడర్షిప్ క్వాలిటీ చాలా మందికి మనం చెప్తుంటాం, టైం పంక్చువాలిటీ. ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? లీడర్ మనం చెప్పాడు కింద సబార్డినేట్గా, లేకపోతే మీరందరూ 9 గంటలకు వచ్చేయాలరా, ఇతను 9:15కి వచ్చాడు, ఇతను లీడర్ అవుతాడా? అవ్వడు. ఎందుకని? యు హ్యావ్ నాట్ ఎగ్జిక్యూటెడ్, ఇంప్లిమెంటెడ్. నువ్వు ఫాలో అవ్వలే. నువ్వు 8:55కి ఉంటే అప్పుడు నెక్స్ట్ నిన్ను ఫాలో అయ్యేవాడు 9 గంటలకు అక్కడ ఉంటాడు. అందుకని నువ్వు 9:15కి వస్తే మా నాయకుడే లేటుగా వస్తాడు సార్ పర్లేదు అంటే ఏంటి? లీడర్షిప్ ఈజ్ డిమాన్స్ట్రేషన్. ఎగ్జాంపుల్, మీరు ఉదాహరణగా ఉండాలి లీడర్ అనేది, దాన్నే డిమాన్స్ట్రేషన్ అంటాం. అలాగే ఇనిషియేటివ్. ఏ పైన సపోజ్ ఇక్కడ నుంచి వస్తువు పట్టుకెళ్ళండి రా అని అంటే అది మేనేజర్ చెప్పే విధానం, లేకపోతే అది లీడర్షిప్ విధానం కాదు. లీడర్ అనేవాడు ఏం చేయాలి? రండి తీసుకెళ్దాం అని అతను కూడా ఒక చెయ్యేసి వాళ్ళతో పాటు తీసుకెళ్ళాలి. అప్పుడు సార్ మీరు వద్దండి నేను తీసుకెళ్తామని వాళ్ళు. నువ్వు ఫాలో అవ్వకుండా అవతలాడుకొని సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ చెప్తా, కానీ నేను సిగరెట్ తాగుతా, నేను లీడర్ని అవుతానా? అంటే ఏంటి? లీడర్ అనేవాడు డిమాన్స్ట్రేషన్తో పాటు అతనికి ఎగ్జాంపుల్, హెస్ టు లీడ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. అలాగే ఇనిషియేటివ్ అంటే ఏంటి? ముందు ప్రారంభించాలి. ఫస్ట్ ఇవాళ చేద్దాం, రేపు నుంచి 9 గంటలకు వద్దాం అనుకున్నాం, నేను ఫస్ట్ 8:55కి వచ్చాను, అంతేగాని మీరు వచ్చారు కదా నేను రేపు నుంచి వస్తానంటే కాదు. ఎవరైనా నిన్ను మార్గదర్శకంగా తీసుకోవాలంటే యూ వుడ్ హ్యావ్ సర్టెన్ క్వాలిటీస్: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ అవేర్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ, ఇనిషియేటివ్, ఇవన్నీ. ఎందుకని? కమ్యూనికేషన్ స్కిల్స్. సపోజ్ నా దగ్గర 6 ఉన్నారు, 6కి ఒకసారి చెప్తాను, అర్థం అవ్వకపోవచ్చు. 6కి 6 రకాలుగా చెప్తే అర్థమవుతుంది. లీడర్ బాధ్యత ఏంటి? 6కి 6 రకాలుగా చెప్పి 6ని అర్థం చేసుకునేలా చేసి నా వైపుకి తిప్పుకోవడం అనేది లీడర్షిప్ బాధ్యత. సో నాయకత్వ లక్షణాలు అంటే ఎక్కడి నుంచో రావు. అందుకే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది మేనేజ్మెంట్లో, లీడర్స్ ఆర్ బోర్న్ బట్ నాట్ మేడ్ అని ఒక స్టేట్మెంట్ అయితే, నో లీడర్స్ ఆర్ మేడ్ బట్ నాట్ బోర్న్ అని ఉంటుంది. ఇది రెండు అంటే ఎలాంటివంటే గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుగా ఉంటుంది. సమ్ టైమ్స్ లీడర్స్ ఆర్ మేడ్ సిచ్యువేషన్స్. ఉదాహరణకి మనం రాజకీయాలు తీసుకుంటే కొంతమంది
వాళ్ళ తండ్రి ఎవరో చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈయన లీడర్ అయిపోతాడు. డెఫినెట్లీ. సో లీడర్ మేడ్, బోర్న్ కాదు, మేడ్. కొంతమంది నాయకత్వ లక్షణాలు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నాయకత్వ లక్షణాలు ముందు నుంచి ఉన్నాయి. కరెక్ట్. ఆయన వెనకాల నలుగురు ఉండేవారు ఎప్పుడు. సో ఆయన నాయక అంటే ఏంటి, నేననేది సిచ్యువేషన్ బేస్డ్ గా ఉంటుంది లీడర్షిప్ అనేది. లీడర్షిప్ అనేది నీ యొక్క కెపాసిటీ, నీ యొక్క కేపబిలిటీ, నీ యొక్క డిటర్మినేషన్, నీ యొక్క క్రియేటివిటీ, వీటి మీద ఆధారపడి ఉంది లీడర్షిప్ క్వాలిటీ. ఇలాగ మనం చేయగలిగితే నాయకత్వం ఎక్కడైనా మనం నిరూపించుకోవచ్చు, మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాం, ఎడ్యుకేషనల్ గురించి కావచ్చు, మోటివేషన్ గురించి కావచ్చు. నెక్స్ట్ మరిన్ని వీడియోస్, మరిన్ని ఎపిసోడ్స్ కలిసి చేద్దాం, ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా అవేర్నెస్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ ఓర్పుగా విన్నందుకు, ఓర్పుగా చేసినందుకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.